నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ ఆప్ఫోరన్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు. గురుకులంలో కాలం చెల్లిన మెడిసిన్స్ మహబూబాబాద్ జిల్లాలో ఘటన. మెదక్ కేజీబీవీలో పాఠశాలలో తనిఖీ, చదువుతోనే ఉజ్వల భవిష్యత్ అన్న కలెక్టర్. మహబూబ్ నగర్లో భూ ప్రకంపనలు, దాసరిపల్లిలో కంపించిన భూమి. పల్నాడు జిల్లా వినుకొండ బాలుర ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువస్తున్న మంత్రి లోకేష్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలానే పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పనతో పాటు చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 చొప్పున ఇచ్చే తల్లికి వందనం కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పిల్లలందరినీ విద్యలో తీర్చిదిద్దటం, అలాగే వారికి ఒక గొప్ప భవిష్యత్తు. నేటి బాలలే రేపు భావి భారత పౌరులు, నేటి విద్యార్థులే రేపు రాష్ట్ర యొక్క సంపద. రాష్ట్రానికి భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి వాళ్ళు నేటి విద్యార్థులు. అలాంటి వారిని మన ఉపాధ్యాయులందరూ, అలాగే పేరెంట్స్ సమిష్టి కృషితోటి వారిని ఉత్తమంగా తీర్చిదిద్దాలని సందర్భంగా నేను కోరుతున్నా. ఒక టీచర్స్ మీదనే భారం వదిలేస్తారు కొంతమంది. అంటే తల్లిదండ్రులు ఎప్పుడు పొలం పనులు బిజీ గురించి ఆలోచిస్తారు. కానీ తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. టీచర్స్ బాధ్యత ఉంటుంది, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. అప్పుడప్పుడు పిల్లలు వచ్చి టీచర్స్ కలవటం, మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఎలా చదువుతుంది అడగడం, దాంట్లో ఏమైనా సలహాలు తీసుకోవటం, ఉపాధ్యాయులతో ఇంటరాక్షన్, అలాగే పిల్లల యొక్క సమస్యలు కూడా అడిగి పిల్లలు కూడా వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం, ఆ సమస్యలు పరిష్కరించి వాళ్ళు సంతోషంగా ఉండేట్టు చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. గుంటూరు జిల్లా మేడికొండూరు జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీట్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. పాఠశాలకు సంబంధించి హాజరు శాతం వంటి వివరాలపై ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, కలెక్టర్ నాగలక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షుడు గాద వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పీర్ ప్రెషర్, మిగిలిన వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేకుండా మానసిక క్షోభకు గురై సూసైడ్స్ కూడా ఈరోజు ఎక్కువ వింటూ ఉన్నాం మనం. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని టీచర్స్ కూడా ఒక పిల్లవాడి స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి, అదేవిధంగా వారి డ్రీమ్స్ ఏంటి, భయాలు ఏంటి అని తెలుసుకొని ప్రతి పిల్లవాడికి తగ్గట్టుగా చేయబట్టుకొని ముందుకు నడిపిస్తే భారతదేశం అద్భుతంగా ముందుకు వెళ్తుంది. మీరు కానీ మేము కానీ ఎవ్వరూ అమెరికాకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే చక్కటి వాతావరణంలో మన బంధుమిత్రుల మధ్య ప్రశాంతంగా మనకు తెలిసిన అచ్చ తెలుగులో మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఇట్లా అప్పుడప్పుడు నృత్యాలు చూస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడపొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగం తీసుకోవాలని, అదేవిధంగా మేము మా వంతు కృషి చేస్తామని వచ్చే 5 సంవత్సరాల్లో నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురాబోతా ఉన్నారు. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కానీ ఈ విధమైనటువంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని బరంపేట మున్సిపల్ హైస్కూల్లో టీచర్స్ అండ్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ పాఠశాల నియోజకవర్గంలోని ప్రతిభ కనపరుస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులను పాఠశాల వస్తువులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందరూ కూడా
సుఖంగా ఉండాలని కోరికతోటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో కూడా ఎంతో చక్కగా జరిగింది. వాళ్ళ పిల్లలు, వారి తల్లిదండ్రులు, ముఖ్యంగా టీచర్లు, ప్రభుత్వం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవటం ఒకటే కాదు, ఇంట్లో కూడా పనిచేయండి, వ్యవసాయం అయితే వ్యవసాయం చేయండి, మన తల్లిదండ్రుల పని ఏదైనా ఉంటే కనుక కుల వృత్తులు ఉన్నా కానీ అది నేర్చుకోండి. అన్నీ నేర్చుకుంటేనే మన జీవితంలో పైకి రావచ్చు. నేను మన ఒక అబ్బాయి చూస్తానమ్మా, అమెరికా వెళ్ళాడు, ఎంఎస్ చదివాడు, ఉద్యోగం రాలా, ఏం చేయాలి, వెనక్కి రావాలి. కానీ అబ్బాయికి ఒక వృత్తి నేర్చుకున్నాడు, దానివల్ల అతను అక్కడ నిలబడ్డాడు. ఇవాళ అంటే మన వృత్తిని మనం వదిలిపెట్టకుండా వెళ్తే అక్కడ ఒక బార్బర్గా చేయాల్సి వచ్చింది. అబ్బాయి చక్కగా చదువుకున్నాడు, అది చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా ఇవాళ ఎక్కువ జీతం వస్తుంది అబ్బాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుబ్రహ్మణ్యం షష్ఠి సందర్భంగా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయంలో ప్రసాద వితరణ, అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. లక్ష్మీ ఐశ్వర్య హోమం, సుప్రభాత సేవ అనంతరం భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయని ప్రధాన అర్చకులు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం. ఈరోజు యొక్క స్వామివారి యొక్క సన్నిధానంలో స్వామివారి యొక్క సుప్రభాత సేవ అనంతరం స్వామివారి యొక్క అర్చనానంతరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ ఐశ్వర్య హోమం, తదనంతరం స్వామివారికి ద్రవిడ వేదపారాయణతోటి స్వామివారికి నివేదనానంతరం స్వామివారికి నీరాజన మంత్ర పుష్పాలతోటి తొలి హారతితోటి ప్రారంభమై స్వామివారికి తెల్లవారుజామున 4 గంటల నుంచి సర్వదర్శనాలు ఏర్పాటు చేయడం అనేది స్వామివారికి ఈరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చేకూరి కృష్ణంరాజుకు ఉత్తమ జాతీయ రత్న సేవా పురస్కారం వరించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం గ్రామానికి చెందిన ఆయన పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ సామాజికవేత్తల దినోత్సవం పురస్కరించుకొని పాన్ ఇండియా సోషల్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందించారు. అది ఆత్రేయపురం మండలం, ఆత్రేయపురం గ్రామం మా స్వగ్రామం. నేను 1994 నుంచి కూడా రాజకీయంలో ఉన్నాను. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ అనేక కార్యక్రమాలు, అనేక పదవులు కూడా నిర్వర్తించాను. నేను తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడిగా 2000 వరకు చేశాను. అలాగే వాడపల్లి దేవస్థానం చైర్మన్గా కూడా 95 నుంచి 2000 వరకు నేను కొనసాగాను. అలాగే నాకు రైల్వే బోర్డు మెంబరు, అలాగే నీటి సంఘం అధ్యక్షుడు కానీ, గౌరవాధ్యక్షులుగా, గ్రామోద్యోగులకి గౌరవాధ్యక్షుడు కానీ కూడా పనిచేశాను. ఆ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని అప్పటి నుంచి కూడా మళ్ళీ జనసేన పార్టీలో కొనసాగుతూ వచ్చాను. మరి నేను చేసిన ఈ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా నా అభిమానులు, పెద్దలు అనేక మంది కలిసి నాకు ఈ సేవారత్న నేషనల్ అవార్డు నాకు ఇవ్వటం జరిగింది. దాన్ని నాకు మొన్ననే తెలిసింది. నిన్న తెలిసిన తర్వాత ఈరోజు వెళ్ళి విజయవాడలో తీసుకుని రావటం జరిగింది. దీనికి కృషి చేసిన నా అభిమానులకి, నా శ్రేయోభిలాషులకి అందరికీ. మహబూబ్నగర్ జిల్లాలో మరోసారి భూమి కంపించింది. సరిగ్గా మధ్యాహ్నం 12:15 కౌకుంట్ల మండల పరిధిలోని దాసరపల్లి గ్రామంలో పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై 3.0 తీవ్రత నమోదైంది. భూమి లోపల సుమారు 10 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చినట్లుగా నేషనల్ ఫర్ సిస్మాలజీ అధికారులు వెల్లడించారు.
ఇక దాసరపల్లి గ్రామ సమీపంలోని ఓ మామిడి తోట దగ్గర ఏర్పాటు చేసిన రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రతను పరీక్షించారు. భూకంపం అని తెలియడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 3 రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి నది పరివాహక జిల్లాలో భూకంపం సంభవించగా మహబూబ్ నగర్లోనూ ప్రకంపనలు వచ్చాయి. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంగా కూడా భూ ప్రకంపనలు రావడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 20 నిమిషములకు 5 సెకండ్లు కనిపించినట్లు అయింది. కానీ నేనేమనుకుంటే బీపీ ఉన్నందుకు ఈ చక్కెర వచ్చినట్లు అవుతుంది అనుకొని వాటర్ బాటిల్ నీళ్ళు తీసుకొని తాగుతుంటే కూలీలు అంటారు వాటర్ ఫిల్టర్ నీళ్ళు అంటే కదా చక్కెర. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు సాకారమవుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పెద్దశంకరంపేట మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. కేజీబీవీ పాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లను, వంటగదిలోని కూరగాయలు, ఆకుకూరలు, వంట సరుకులను ఆయన పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. విశాఖ మధురవాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ల సమావేశం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులను విద్యా విషయాల్లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. కానీ ఈ స్కూల్లో గంట గారు అన్నట్టు ఆల్రెడీ లోకేష్ గారు రావడము, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడము, ఆ సందర్భంలో మాకు కూడా అవకాశం వచ్చింది స్కూల్ని కొంచెం చూడడానికి. కొన్ని పాయింట్స్ చెప్పారు. మళ్ళీ ఈ స్కూల్ ఇంకా జిల్లా పరిషత్లోనే ఉంది, కానీ లిమిట్స్ మాత్రం కార్పొరేషన్లో వచ్చేసింది. బడ్జెట్ ఇష్యూస్ కొన్ని ఉన్నట్టున్నాయి. మౌలిక సదుపాయాలు డెవలప్ చేయడానికి తప్పకుండా ఈ టేకప్ చేస్తూ ఉంది. అండ్ ఒక పాయింట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన హెచ్ఎం గారికి ఏంటంటే, గతంలో 19లో ఉన్న నంబర్స్ కన్నా ఇప్పుడు కొంత నంబర్స్ తగ్గినాయి. మీరు ఒక టార్గెట్గా తీసుకుని నంబర్స్ పెంచాలి. దీనికన్నా ముందు మేము చిట్టివలస హై స్కూల్కి వెళ్ళాము. గత 5 సంవత్సరాలుగా అది చిన్న హై స్కూల్, ఇంత పద్ధతి కాదు. కానీ 400 నుంచి 500కి పెరిగింది గత 5 సంవత్సరాల్లో. సో మీరు కూడా మీ నాయకత్వంలో ఈ ఇష్యూస్ ఏదైతే మీరు ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారో, ఈ కొన్ని చేయగలుగుతాం, అన్నీ చేయగలుగుతాం అంటే నేను చెప్పలేను. కానీ మీ నాయకత్వంలో టీచర్లందరినీ మోటివేట్ చేసి, పేరెంట్స్ని మోటివేట్ చేస్తే తప్పకుండా ఎక్కువ మంది వస్తారు. అండ్ గంట గారు గతంలో, ఎందుకంటే ప్రభుత్వం ఈ ప్రోగ్రాం పెట్టింది చాలా ఆలోచించి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. అంతేకాదు ఎన్ని గంటలకి ఏం చేయాలి, దాన్ని మినిట్ టు మినిట్ ప్రోగ్రాం కూడా చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. అలాగే పిల్లల మధ్య ఎలాంటి చర్చ జరగాలి, తల్లిదండ్రులకు ఎలాంటి కార్యక్రమాలు పెట్టాలి. ఇది అయిన తర్వాత వాళ్ళకి తల్లిదండ్రులకి, ఆడవాళ్ళ అమ్మలకి ఎవరుతున్నారో వాళ్ళకి రంగవల్ల ముగ్గుల పోటీలు ఉన్నాయి, తండ్రులకి టగ్ ఆఫ్ వార్ పోటీలు ఉన్నాయి, అలాగే పూర్వ విద్యార్థుల యొక్క ఇది ఉన్నాయి. ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మనం క్లబ్ చేసుకొని ఏదో కార్యక్రమం చెప్పారు కాబట్టి చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది హెచ్ఎం గారు కొత్తగా వచ్చారు కాబట్టి భవిష్యత్తులో అటువంటి ఇది కాకుండా, ఇది నాకు ముందే చెప్పాను, నాకు బాగా ఇష్టమైన స్కూల్ ఇది. గతంలో నేను ఇక్కడ ఎడ్యుకేషన్ మంత్రిగా ఈ భీమిలి నియోజకవర్గంలో ఉన్నప్పుడు 2014-19లో దీన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకున్నాం మీకు గుర్తుంది. మరి ఇక్కడ ఏం కావాలంటే అవి స్కూల్కి సంబంధించిన ఫెసిలిటీస్ కానీ. శ్రీ మాగంటి ఆంజనేయ సత్యవతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ చైర్మన్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ముగ్గురు వచ్చారు రండి, పైకి రండి, ఫోటో దిగారు. మహబూబాబాద్ జిల్లా చెర్లపాలెం సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో కాలం చెల్లిన మందులు కలకలం సృష్టించాయి. గురుకులంలో విద్యార్థులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే మరోవైపు డేట్ అయిపోయిన మందులు ఇస్తున్నారని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.